తుడిచివేయును. ఇలాగున జరుగునని యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడు తన ప్రజలకు ఒక మాట సెలవిస్తా ఉన్నాడు. ఏంటంటే, ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగ జరుగునని యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడు మాటను సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువుని దేవుడు ఏం చేస్తాడంట? తుడి చేస్తాడంట. హల్లెలూయా. చాలా సంతోషం, బాగుంటుంది. కానీ ఈరోజు లోకంలో అనేక మంది ప్రతిరోజు ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళు ఏడవడానికి కారణాలు అనేకమంది ఉంటాయి. ఒక కారణం చెప్పడం, మనుషులు వాళ్ళు ఏర్పరచుకున్న తంత్రాలు, లేకపోతే ఉద్యోగం రాలేదనో, లేకపోతే వారికి సరైనది వాళ్ళకి సమకూడేది ఏది జరగలేదనో, వ్యాపారంలో నష్టం వచ్చిందనో, వాళ్ళు అదన్నారనో, లేకపోతే ఏదైనా సరే చాలా రకాల ఏడుపులు ఒక్కొక్క కుటుంబాన్ని బట్టి ఒక్కొక్క రకమైన కన్నీటిని, లేకపోతే ఒక రకమైన బాధల్ని, ఒక రకమైన పరిస్థితుల్ని మనం చూస్తూ ఉంటాం. కానీ వీటన్నిటిలో నుంచి దేవుడు మనం విడిపించాలనుకుంటున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే చాలాసార్లు మనకు తెలిసిన వాటిలో నుంచి, మనకు కలిగిన వాటిలో నుంచి మనం ఏడుస్తూ ఉంటాం. ఒక ఆయనకి గుర్రం పందాలు ఆడుతూ ఉంటే గుర్రం కానుకో వచ్చిందంట. ఇప్పుడు అనుకున్నాడంట, గుర్రం బాగాలేదు, గుర్రాన్ని కాదు గుర్రం అమ్మేసి ఆవును తెచ్చుకున్నాడంట. మళ్ళా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆవు వద్దు, ఆవు వల్ల ఏంటనుకుని ఆవును అమ్మేసి గాడిని కొనుక్కొచ్చుకున్నాడు. సరే, మళ్ళీ కొంత దూరం వచ్చేసిన తర్వాత ఈ గాడిద మనం ఏం చేసుకుంటాం, మళ్ళీ దీన్ని జాగ్రత్త చేయాలని చెప్పేసి గాడిద అమ్మేసి బూట్లు కొనుక్కున్నాడంట. సరే, బూట్లు ఎందుకు, ఈ మళ్ళీ నాకు ఎలాగో వేరే కనుక్కున్నా కదా నువ్వు దారిలో వస్తా ఒక చోట నుంచుంటే రాయి తగిలి పడబోయి ఎలాగో ఆపుకుని నుంచున్నాడంట. ఈ బూట్లు వద్దు, దీనివల్ల తగులుతున్నాయని చెప్పి ఆ బూట్లు ఇచ్చేసి దాని వదులు ఒక టోపీ కొనుక్కున్నాడు. ఆ టోపీ ఏమో వస్తా గాలికి ఎగిరిపోయింది. ఇప్పుడు ఇంతకాలం నుంచి సంపాదించాలనుకున్నదన్నీ కూడా ఒకదానికొకటి లింక్, ఒకదానికొకటి అంటే ఆ లింక్ ఒకదానికొకటి జత కలిసి ఉంటుంటే చివరికి ఏమున్నదా అంటే, ఏదైతే తను ఇష్టపడి అనుకుంటున్నాడో తన ఇష్టం సరైనది కాదు. గుర్రం గెలుచుకున్నాక గుర్రం కాదనుకుని ఆవును తీసుకున్నాడు, ఆవును కాదనుకుని గాడిద తెచ్చుకున్నాడు, గాడిద కాదనుకుని బూట్లు తెచ్చుకున్నాడు, బూట్లు వద్దనుకుని టోపీ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఏమీ లేదు. ఇటువైపు వెళ్ళిపోతున్న వాళ్ళు చూసి ఏడుస్తూ ఉంటే చూసి అడిగారట, అయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అయ్యా నేను ఇవన్నీ కూడా ఇలా పోగొట్టుకున్నానంటే ఆయన అంటాడు, చూడు ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తే మీ ఆవిడ ఖచ్చితంగా తిడుతుంది, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తే మీ ఆవిడ ఖచ్చితంగా నేను తిడుతుంది అని అతనికి సరి చెప్పాల్సింది సరి చేయాల్సింది పోయి తనని హెచ్చివేయడం మొదలెట్టాడు. అంటే ఎక్కించడం మొదలుపెట్టాడు. మీ ఆవిడ ఇంటికి వెళ్తే ఖచ్చితంగా తిడుతుంది, ఇంటికి నమ్మకం. సరే, మా ఆవిడ తిట్టలేదు, పందెం వేస్తావా, ఎందుకంటే ఇది తెలుసు రావట్లేదు. సరే చూస్తానంత పందెం చెప్పి ఇప్పుడు మళ్ళా పందెం వేసాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆవిడని పిలిచి అడిగాడు, నీకు విషయం చెప్తాను, జాగ్రత్తగా వింటావా? చెప్పా, నేను గుర్రాన్ని తెలుసుకున్నాను అని చెప్పాడంట. వెంటనే సంతోషించాను. గుర్రం తెలుసుకున్నావా, చాలా మంచిది.
ఇంట్లో మనకి ఏదైనా దాని ద్వారా ఇంత సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుందంటే లేదు గుర్రాన్ని అమ్మేసి ఆవు కొనుక్కున్నాను అంటాడు. నిజమే, ఆవు కొనుక్కున్నావా, ఓకే, చాలా మంచిది, ఆవు మార్పించో, ఆవు ఉండే పాలసీలు చక్కగా అన్ని చేసుకోవచ్చు. లేదు ఆవును కూడా అమ్మేసి గాడిని కొనుక్కున్నాను. సరే, గాడిదైనా మంచిదే, ఏదో ఒకటి మన దగ్గర ఉంటుంది కదా, అది మోతం బరువు వస్తారట. లేదు గాడిని కూడా ఇచ్చేసి బూట్లు కొనుక్కున్నాను అంటాడు. సరే, బూట్లు కొనుక్కున్నావు మంచిదే, నీ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ బూట్లు కొనుక్కున్న తర్వాత బూట్లు కొనుక్కుని తూలు పడిపోయి ఒక టోపీ కొనుక్కున్నాను. సరే, టోపీ కొనుక్కున్నావు మంచిదే, నీకు నేను అందంగా ఉన్నాను కాబట్టి, నేను అందంగా ఉన్నాను కాబట్టి కొనుక్కున్నావు కాబట్టి చాలా మంచిదే. కానీ ఆ టోపీ కూడా పోయిందన్నాడు. ఇప్పుడు ఈ కథ అంతా విన్న తర్వాత మనము, అది భర్త కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఏం మాట్లాడతాం? అంత టైం గురించి మనం ఆలోచిస్తాం. సమస్య మనకి వస్తే మనమే తీర్పులు తీస్తాం. అందరూ ఏం తీర్పులు తెచ్చడానికి మనమే ముందుంటాం. వాళ్ళు అట్లాగా, వీళ్ళు ఎట్లాగా, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, పనికి వాళ్ళు అందరు తీర్పులు తెచ్చడానికి మనమే ముందుంటాం. ఇప్పుడు ఒక ప్రశ్న మన దగ్గరకు వచ్చింది. అది మన భర్తే కానీ, తమ్ముడే కానీ, అక్కే కానీ, చెల్లే కానీ, వచ్చిన వాటన్నింటినీ కోల్పోయి ఒక్కొక్కటి కోల్పోయిన తర్వాత విలువైనవన్నీ కూడా కోల్పోయారు. ఆఖరికి తన అందంగా ఉంటున్న టోపీ తీసుకుంటే టోపీ కూడా పోయింది. ఇప్పుడు చెప్తున్నాడు రాముడితో, అది కూడా పోయింది. ఇప్పుడు అదే ప్లేస్ లో నువ్వు నుండి మనకు తెలిసిన వారు, మన అన్నయ్య తమ్ముడు మన దగ్గరకు వచ్చి ఇలాంటి జరిగిందని అడిగితే మనం ఏం సమాధానం చెప్తాం? సుమాక ఏం చెప్పాడు? ఏమంటాం? గుర్రం దగ్గర మొదలైంది, టోపీ దగ్గర వచ్చింది, టోపీ కూడా పోయింది. మనకు తెలుసు ఏమంటాం, మనసులో చెప్పుకుంటాం, అరే గుర్రం పోయింది, కొన్ని ఆవు పోయింది, గాడి పోయింది, సరే బూట్లు ఉంటుంది, బూట్లు పోయింది. అరే గుర్రం దగ్గర మొదలెట్టి ఇక్కడ దాకా వచ్చిన ఇవన్నీ కూడా పోయినాయి. ఏం పడుతుందండి ఇది? శాతకాలు తెలియదేటలు పక్క వాళ్ళ చూసి నేర్చుకోవచ్చు కదా అంటాం. ఇప్పుడు గెలిచే వ్యక్తి ఎప్పుడు కూడా అవార్డు తీసుకోవడానికి ఒకటే వెళ్తాడు. నువ్వు రా, నాతో కూడా అవార్డు తీసుకుంటావు, పక్కన వాళ్ళు వెళ్తారా? ఏదైనా ప్రైజ్ వచ్చింది, లేదు నువ్వు కూడా ప్రైజ్ తీసుకోవడానికి రా, ఇంకోటి వెళ్తారా? ఎందుకు? అది మనకి గుర్తింపు. కానీ దేవుడి దగ్గర కూడా అంతేనే. దేవుడు అంటాడు, ఎవరు స్పెషల్, అది ఎవరు వచ్చినా రాకపోయినా, అది ఎవరు తమ ఇష్టానుసారంగా దేవుని మందిరంలో ఉన్నా, మనము దేవుని ఇష్టానుసారంగా దేవుడు మనకు స్పెషల్ అండి. హల్లెలూయా. అందుకనే చుట్టూ ఉన్న వాళ్ళకంటే మన భక్తిలో దేవుడికి ఇచ్చే విలువ ఎంత అంటే, దేవుడు మనకి ఇచ్చిన విలువైన వాటిలో, లేదా దేవుడు మనకి అనుగ్రహించిన తెలివితేటలు కానీ, అది ఉద్యోగం కానీ, లేదా మనకి ఇచ్చిన దేవుడు ఇచ్చిన క్వాలిఫికేషన్ కానీ, దానిలో దేవుడికి మనకి ఇచ్చే ఆ ప్రయాణాన్ని, దేవుడికి మనకి ఇచ్చే ఆ యొక్క విలువని దేవుడు మనం గుర్తుపెట్టుకుంటాడండి. హల్లెలూయా. లోపల ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాడంటే, మన అవసరం ఉన్నంత వరకే. నీకు నాకు ఏమైనా అవసరం ఉంటే అంతవరకు, లేకపోతే వాళ్ళది ఏమైనా అవసరం ఉంటే, లేకపోతే వాళ్ళది ఏమైనా పని పడుతుంది అనుకుంటే అంతవరకే అవసరాలన్నీ కూడా ఉంటాయి. కానీ దేవుని యొక్క విలువ, అది ఏ పరిస్థితి అయినా సరే దేవుని యొక్క విలువ మారుతుంది. హల్లెలూయా. అది మనం అది గమనించాలి. ఈ తల్లి అందంట, తన భర్త అవన్నీ కూడా కోల్పోయి వచ్చిన తర్వాత, నువ్వు క్షేమంగా వచ్చావు, నాకు అదే చాలందంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ గుర్రాన్ని బట్టో, లేకపోతే ఆ డబ్బులను బట్టో ఇటు వెళ్ళిపోతే, అలాంటి పరిస్థితి కలిగి ఉంటే, ఈరోజు మనము అన్ని విషయాల్లో విజ్ఞత కలిగి ఉండి, అన్ని విషయాల్లో చాలా తెలివిగా మాట్లాడతాం. ఎవరైనా ఒక తప్పుడు మాట మాట్లాడితే, ఒక అనాలోచితమైన మాట మన దగ్గరికి వస్తే, మన ఆలోచనలన్నీ కూడా మారిపోతాయి. మన దేవునికి భక్తి విధానాలు మారిపోతాయి. దేవునిలో ఉన్న, మన దేవునిలో కలిగిన ప్రతి ఆశీర్వాదకరమైన విషయాలన్నీ కూడా మారిపోతాయి. కానీ తన భార్య మీద తన నమ్మకం ఆ భర్తకి, పరిస్థితులు ఎటువంటివైనా సరే
ఎలాంటి పరిస్థితి కలిగి ఉన్నా సరే నా యొక్క విలువ నా భార్యకు తెలుసని ఆ సహోదరుడితో మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చాడు. నేను ఇవన్నీ కోల్పోవచ్చేమో, గుర్రాల దగ్గర నుంచి కోల్పోయి నేను అందంగా ఉండాలనుకొని పెట్టుకున్న టోపీ కూడా పోవచ్చేమో, కానీ నా భార్య నన్ను ప్రేమిస్తూనే ఉంటుందన్న సాక్ష్యాన్ని, లేకపోతే నా కుటుంబము నా మాటలు కట్టుబడి ఉంటుందనే విధానాన్ని ఆ వ్యక్తి మర్చిపోలేదు. హల్లెలూయా. రాత్రి దేవుని యొక్క సన్నిధిలో దేవుడు తను ఏర్పరచుకున్న ప్రజల్ని, తను ప్రేమించిన ప్రజల్ని ఎప్పుడు కూడా మర్చిపోలేదు దేవుడు. హల్లెలూయా. అందుకనే యెషయాలో వీళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు కదా, ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును. హల్లెలూయా. అంటే మనకు తెలియకుండా రకరకాలమైన ఏడుపులు ఏడుస్తుంటాం. లోకానుసారమైన ఏడుపులు ఏడిస్తే దేవుడు అంటాడు అది నాకు సంబంధం లేదు. లోకానుసారమైన ఏడుపులు వెళ్ళడానికి అంటే లోకానుసారమైన వాటిని సంపాదించుకోవడానికి నేను కష్టపడుతున్నాను రాత్రంతా, నేను రాత్రంతా కూడా కన్నీరు విడిచాను, లేకపోతే రాత్రంతా నువ్వు నాకు అది కావాలి ఇది కావాలి ఏడ్చానంటే దేవుడు అంటే వాడికి సంబంధమే లేదు దేవుడికి. ఎవరైతే ఆత్మ విషయమై దీనిలవుతారో, ఎవరైతే దేవుని ఆత్మానుసారంగా నడుస్తూ ఉంటారో, ఎవరైతే దేవునికి అయ్యో దేవుని సన్నిధి నిమిత్తము, దేవునికి సహవాసం నిమిత్తము తమ హృదయాన్ని సిద్ధపరుచుకుంటారో వాటిని బట్టి దేవుడు అంటాడు వారి ముఖము మీది బాష్ప బిందువుల్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా, తుడి చేస్తాడు అంటే. హల్లెలూయా. చదువు ప్రకటన గ్రంథం నుంచి 7వ అధ్యాయం 17వ వచనం. ఎవరు కాపరిగా ఉంటారంట మనకి? సింహాసనాసీనుడైన ఆయన మనకి కాపరిగా ఉండి మన ప్రతి బాష్ప బిందువును, ప్రతి ముఖమైన బాష్ప బిందువును అంటే ప్రతి కన్నీటిని కూడా చూడడానికి ఆయన ఇష్టపడతాడంట. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకయ్యా అంటే అక్కడ వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే మహాశ్రమ నుంచి వచ్చారట. అయ్యా ఎందుకు వీళ్ళ ముఖం మీద ఎందుకు నువ్వు తుడి చేస్తావంటే అక్కడ కొంతమంది వీళ్ళందరూ కూడా అక్కడ కొంతమంది మనుషులు వస్తే ఆ దేవతలు అంటాడు, అయ్యా వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చి ఇలా వచ్చేసారంటే దేవుడు అంటాడు వీళ్ళందరూ కూడా అయ్యా మామూలు శ్రమ నుంచి రాలో ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా? మహాశ్రమలు అంట. ఎలాంటి శ్రమలు పడ్డారంటే ఒక్కొక్క సావుకుని కథ చదువుతూ ఉంటే, ఒక్కొక్క సావుకుని గురించి చదువుతూ ఉంటే ఆ సావుకులందరినీ కూడా బ్రతుకుండగానే ట్రై చేసేసారంట. చికెన్ 65 చికెన్ తందూరి చెప్పుకోవడానికి మనం అనుకుంటాం, కానీ ఒక మనుష్యుడు బ్రతుకుండగానే సువార్త చేస్తున్నాడని, బ్రతుకుండగానే దేవుడు సువార్తలో వెళ్తున్నాడని వాళ్ళందరినీ కూడా ఏం చేశారు తెలుసా? బ్రతుకుండగానే మసాలాలు వేసి వేడి నూనెలు వేడి చేశారంట. చాలా భయంకరమైన పరిస్థితి. అలాంటి వారు కొందరు దేవునికి అర్థసాక్షులుగా మారి అక్కడికి వచ్చినప్పుడు ఆయన అడుగుతున్నాడు, దేవుని దూత అడుగుతున్నాడు, అయ్యా ఎవరయ్యా వీళ్ళంతా, వీళ్ళ ఎప్పుడు చూడలేదు, నేను వీళ్ళు ఎప్పుడు చూడలేదు, ఎవరయ్యా వీళ్ళంటే దేవుడు చెప్తున్నాడు, సాక్ష్యం ఇస్తూ అంటాడు, అయ్యా వీళ్ళందరూ కూడా మహాశ్రమంలోంచి వచ్చాడు, వీళ్ళందరూ కూడా అని అంటాడు. మహాశ్రమంలోంచి వచ్చి గొర్రెపిల్ల రక్తంలో ఏం చేశారంట? తమ వస్త్రాలను ఉతుక్కున్నారంటే. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు రక్తంలో, యేసుక్రీస్తు ప్రభు యొక్క గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు తెలుపు చేసుకున్నారంట. వీళ్ళందరూ అంత మహాశ్రమంలో నుంచి వచ్చారంట. లోకానుసారంగా కన్నీరు గడిస్తే ఏమీ రాదే. లోకానుసారంగా వాటి కోసం వీటి కోసం ఏడుస్తూ పరిగెడుతూ ఉంటే లోకానుసారమైన ఆశలు తీరుతాయేమో, కానీ దేవునికి చిత్తానుసారంగా పడిన ప్రతి శ్రమని, దేవుని చిత్తానుసారంగా పడుతున్న ప్రతి వ్యాధులని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళీ అదే ప్రకటన గ్రంథం 21:4 చదువుతాం. దుఃఖమైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు
గతించిపోయిన అని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని. హల్లెలూయా. ఇక్కడ మరలా దేవుని యొక్క మాట అక్కడ సెలవిస్తుంది కదా, దేవుడు ఏంటంట తన ప్రజల కన్నిటిని తన స్వహస్తాలతో పిలుస్తాడంటే. హల్లెలూయా. ఎప్పుడయ్యా అంటే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు. ఎందుకయ్యా అంటే ఇప్పటికే లోకంలో లోకానుసారంగా బ్రతకాల్సి వచ్చినప్పుడు అది ఒకసారి అనేకమైన విషయాలను బట్టి లోకానుసారంగా ఏడుస్తున్నప్పుడు, అనేకమైన విషయాలను బట్టి లోకానుసారంగా అపవాది యొక్క తత్వాలకి, లేకపోతే ఈ లోకంలో ఇతరులను బట్టి ఇతరు యొక్క చేసే పనులను బట్టి కొన్నిసార్లు బలవంతంగా ఏడవలసి ఉంటుంది. మన తప్పు మందగానైనప్పటికీ కూడా ఒక్కోసారి ఏం చేయాలి తెలుసా, మానవుల యొక్క పెట్టే ప్రతి పరీక్షకి, లేకపోతే దేవుడు మనలో ఉంచే ప్రతి మాటను కూడా బలపరచుకోవడానికి కొన్నిసార్లు ఏడవలసి ఉంటుంది. అని మనం అనుకుంటాం, కానీ మనం అనుకుంటాం నాకెందుకు ఈ పరీక్షలు, నాకెందుకు ఇలాంటి శ్రమలు అని మనం చాలాసార్లు అనుకుంటాం. కొన్నిసార్లు దేవుని యొక్క సహవాసమును బట్టి మనకి ఇవ్వబడిన ప్రతి అంశంలోనూ, లేకపోతే మనం నడుస్తున్న ప్రతి మార్గంలోనూ వచ్చే ప్రతి ఆవేదనలోనూ కూడా దేవుని తలంచాడు. లేకపోతే దేవుని చిత్తంలో మనం లేనట్టేనే. అన్నీ చక్కగా నడిచిపోతున్నప్పుడు, అన్నీ చక్కగానే ఉంటున్నాయి అనుకున్న పరిస్థితుల్ని అపవాది ఆటంకాలు కలుగు చేస్తాడు. కానీ ఆటంకాలు తట్టుకున్నప్పుడే, ఆ ఆటంకాలు నిలబడినప్పుడే హల్లెలూయా యోగ జీవితంలో అన్ని చక్కగా వెళ్ళిపోతున్నాయి. కానీ వచ్చిన ఉపద్రవం బట్టి ఇప్పుడు యోగు ఆత్మానుసరమైన పరిస్థితిని పరీక్షించుకోవాల్సిన సమయం వచ్చింది. హల్లెలూయా. చదువుదాం, ఒక మాట చదివి త్వరగా వెళ్ళిపోతాం. 16 యోగు గ్రంథం నుంచి 16:21. నరపుత్రుని విషయమై వారి స్నేహితులతో వ్యాజ్యమాడవలెనని కోరి నేను దేవుని దగ్గర దృష్టి నుంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను. కొద్ది సంవత్సరాలు గతించిన తర్వాత తిరిగి రాని మార్గమున నేను వెళ్ళగలను. అన్నాడు, నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్ళు ఎలా వస్తున్నాయంటే తెలుసా, కన్నీళ్ళు ఎలా వస్తున్నాయంట, ప్రవాహంగా వస్తున్నాయంట. అని అంటాడు, నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహంగా విడుచున్నానని అంటాడు కదా. సర్వం కోల్పోయిన యోబు ఈ మాటలో ఆయన హృదయ వేదన తెలియజేస్తున్నాడు. అయ్యో యోబు, నీకు బాధగా లేదా? చాలా బాగుంది. అని అంటాడు, నేను దేవుని తట్టు దృష్టి ఉంచి నా వ్యాజ్యాన్ని దేవుడికి అప్పించుకున్నాను. ఇప్పుడు ఎన్ని అయిపోయిన తర్వాత వచ్చి స్థలాలు ఇస్తా ఉన్నారు. ఇల్లు కూలిపోకుండా ఉండి గట్టిగా ఇల్లు కట్టుకుంటే బాగుండేది కదా. ఆ పశువులకి వాటికి కూడా కాలిపోకుండా, ఆ ఫైర్ యాక్సిడెంట్లు అవ్వకుండా అవన్నీ జాగ్రత్తగా చేసుకుంటే బాగుండేది కదా అని యోబుకు వచ్చిన ప్రతి శ్రమను బట్టి సలహాలు ఇస్తూనే ఉన్నాడు. కానీ యోబుకు కలిగిన ధైర్యం ఒకటే, ఏమీ లేనప్పుడు దేవుడు నాకు తెలుసు, అన్నీ సంపాదించుకున్నప్పుడు దేవుడు నాకు తెలుసు, నాకు అనారోగ్యం వచ్చినప్పుడు దేవుడు నాకు తెలుసు, నేను ఆవేదనలో ఉన్నప్పుడు దేవుడు నాకు తెలుసు, నాకు కలిగిన ఇబ్బంది అంతా దేవుడు నాకు తెలుసు. యెహోవా ఇచ్చిన యెహోవాయే తీసుకుని పోయాడు. ఆ మాటను ధైర్యంగా చెప్పగలిగాడు. తనకు తెలుసు నేను ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని మందిరానికి వచ్చానో, ఏ పరిస్థితిలో దేవుడు నన్ను ఆశ్రయించాడో, ఏ పరిస్థితిలో నేను దేవునితో నమ్మకంగా ఉన్నానో, ఏ పరిస్థితిలో దేవుడు నా మొర విని నాకు నా ప్రతిఫలం ఇస్తున్నాడో నాకు తెలుసు అని దావీదు తన సాక్ష్యాన్ని నిలబెట్టుకున్నాడే. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు పొగిడినప్పుడు ఒక మాట, మనుషులు లేనప్పుడు ఒక మాట చెప్పుకోవాలి. అందుకనే మనుషులు ఎవ్వరు సాక్ష్యం వల్ల యోబు గురించి
దేవుడు యొక్క సాక్ష్యాన్ని ఇచ్చాడు. అయ్యా ఊజు దేశం అంత ఒక మనుష్యుడు ఉన్నాడు, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని దృష్టి భయభక్తులు కలిగిన వాడు అని దేవుని సన్నిధిని బట్టి ఒక గొప్ప సాక్ష్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఇలాంటి దినాల్లో కూడా దేవుడు అదే కోరుకుంటా ఉన్నాడు. మన ఆత్మీయ జీవితంలో లోకానుసారమైన ఏడుపులు ఎన్నో ఉన్నాయి, లోకానుసారమైన అవసరాలు చాలా ఉన్నాయి. కానీ కలిగిన వాటిలో, దేవుడు మనకిచ్చిన వాటిలో, దేవుడు మనకిచ్చిన తలాంపులో వాటిని ఆశీర్వాదంగా కాపాడుకోగలిగితేనే, ఆశీర్వాదంగా మార్చుకోగలిగితేనే అది నిజమైన సంతోషాన్ని ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుని సంతోషాన్ని విడిచి లోకంలో సంతోషాన్ని కోరుకుంటే దేవుడు అంటాడు, నీవు లోకములో సంతోషించడానికి కోరుకున్నావు కాబట్టి దేవునికి సన్నిధి ఆశీర్వాదం నీకు అవసరం లేదు. లోకానుసారమైన ఆశీర్వాదం కోరుకుంటున్నప్పుడు, దేవునికి సన్నిధిని విడిచి లోకానుసారమైన కోరుకున్నప్పుడు లోకానుసారమైన ఆశీర్వాదం చాలే అంటాడు దేవుడు. దేవుని చిత్తానుసారమైన ఆశీర్వాదం అది ఇక్కడ కాదండి. ఆయన అంటాడు ప్రతి కన్నుల బాష్ప బిందువుని ఆయన అక్కడ కూడా దూరం చేస్తాడంట. అలా ఆయన అంటాడు శ్రమ అయినా, దుఃఖమైన, వేదన అయినా ఇంకా అక్కడ ఏముండదంట. అందుకనే ఎవరైనా చనిపోయినప్పుడు అడుగుతారు, అయ్యా ముఖం ఎలా ఉంది, వెలుగుతూ ఉందా, కృషించిపోయిందా, ఎలా ఉంది ముఖం చచ్చిపోయినప్పుడు? కొంతమంది నవ్వుతూనే ఉంటుంది ముఖం ఎప్పుడు కూడా, బాధలున్నా, శ్రమలున్నా. కొంతమంది ముఖం నల్లగా మాడిపోతూ ఉంటుంది ప్రతి మాటకు కూడా, యెజబెలు ముఖంలాగా. కీర్తన భాగం నుంచి 6వ అధ్యాయం. ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా ఆవేదన, తన హృదయంలోని వేదనంతా ఇప్పుడు దేవుడు చెబుతున్నాడు. కీర్తనలో చెప్తున్నాడు, నా ప్రార్థన సాయంకాలపు నైవేద్యం వల్లే ఆయన సన్నిధిలో ఉంటుంది. అరే దావీదు ఎప్పుడు తప్పు చేసావు? సాయంకాలం. కొన్నిసార్లు దేవుడిచ్చే పరీక్షలకి తలంచాలి. కొన్నిసార్లు కొన్ని శ్రమలు ఎందుకు వస్తున్నాయంటే మన యొక్క పొరపాట్లు బట్టి, మన యొక్క అవిధేయతలు బట్టి, మనం దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రతి యొక్క అవిధేయతను బట్టి కూడా కొన్ని శ్రమలు మనం అనుభవించడానికి దేవుడు ఇచ్చినప్పుడు వాటిని లెక్కపెట్టుకోవాలంట. నిజమే, ఈ శ్రమ ఎందుకు వచ్చిందంటే ఈరోజు సరిగ్గా నేను ప్రార్థన చేయలేకపోయాను, అందుకోసమే. ఇగో ఇలాంటి పొరపాటు, ఇలాంటి మాటలు ఎందుకు వచ్చినాయంటే దేవుని సన్నిధిలో సరిగా లేకపోయానేమో, దేవునికి ఇవ్వాల్సిన వాటిలో లేకపోతే దేవునికి చేయాల్సిన వాటిలో నేను సరైన స్థితిని కలిగి ఉండలేదేమో, దేవుడు నాకు ఇందుకే పరీక్ష పెట్టాడని ఆ తప్పుల్ని తెలుసుకోవాలని దేవుడు మనకు కొన్ని పరీక్షలు పెడతా ఉంటాడంట. కొన్నిసార్లు నొప్పులు కలుగు చేస్తూ ఉంటాయి, కొన్నిసార్లు ఏడుపు వస్తూ ఉంటుంది, కొన్నిసార్లు కొన్ని బాధలు కలుగుతూ ఉంటాయి. వాటిని ఏం చేయాలంటే ఆ పరిస్థితులను అర్థం చేసుకొని దేవునికి వాక్యం అంటే ముందుకెళ్ళాలంట. హల్లెలూయా. ఆయన వాక్యం ఏం చేస్తుంది తెలుసా? బాధల్లో నెమ్మదిచ్చి మనకు ఓదారుస్తుందంట దేవునికి వాక్యం. కానీ మనం వీటిని ఏమి పట్టించుకోకుండా, అసలు వాక్యాన్నే మనం పట్టించుకోకుండా, నాకు ఈ శ్రమ వచ్చిందా, నాకు ఇలాంటి పరిస్థితి ఉందా, నాకు ఇలాంటి అప్పులు ఉన్నాయా, నాకు ఇలాంటి బాధ ఉందా, నాకు ఇలాంటి నొప్పులు వస్తున్నాయా అంటే మనము దేవుని దగ్గరికి వస్తే మన నొప్పులన్నీ తీరిపోవాలి, మన బాధ్యతలన్నీ తీరిపోవాలి అనే ఆలోచనతో మనం కలిగి ఉండి దేవుడిని అడుగుతూ ఉంటాం. అందుకని కొన్నిసార్లు కొన్ని శ్రమలు ఎంత ఏడ్చినా పోవంట. ఎన్నిసార్లు ప్రార్థన నేర్చుకున్నా సరే పోవు కొన్ని శ్రమలు. కానీ లోకానుసారంగా జీవించేటప్పుడు ఈ లోకానుసారంగా వచ్చిన శ్రమల్ని దేవుడు తీసేయాలని కూడా అవివేకం. దేవునికి మాటగా పౌలు అంటాడు,
ఆత్మానుసారమైన దుఃఖము, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. లోకానుసారమైన దుఃఖం ఏం చేస్తుంది సార్? మరణాన్ని తెలుస్తుంది. లోకంలో ఉన్న ఏడుపులన్నీ, లోకంలో ఉన్న వాటినన్నిటిని నెత్తి మీద వేసుకుని ఏడుస్తూ ఉంటే అనారోగ్యాలకి, అంటే మరణం అంటే వెంటనే చచ్చిపోవడం కాదు. దైవ చిత్తానుసారంగా ఏదైనా దుఃఖం వస్తే అది దైవ చిత్తానుసారంగా ఉన్న ఇది నొప్పులు పడతా ఉంటే, దైవ చిత్తానుసారంగా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే అది రక్షణార్థమైన మారు మనసు కలిగి చేసుకోవడం కంట. కానీ లోకానుసారంగా ఏడ్చే ఏడుపులు చాలా ఉంటాయి. వాటిని బట్టి అంటాడు అవి ఆత్మస్థితిలో చచ్చిపోవడానికే. నాకు గొంతుమ్మ కోరికలన్నీ అవే, లోకానుసారం ఇష్టానుసారం మాటలన్నీ అవే. అందుకని దేవుని యొక్క మాటను బట్టి, దేవుని యొక్క భక్తిని బట్టి దేవుడు మన ఆత్మీయ జీవితంలో ఎందు నిమిత్తం మంగళారుస్తున్నామో, ఎందు నిమిత్తము మనము వెతుకుతున్నామో అది మనకి తెలియాలంటే ఇంకో మాట చూపిస్తారు సమయం అంటే యెషయా గ్రంథం నుంచి 15వ అధ్యాయం 3వ వచనం. తమ సొంత వీధులలో గోనెపట్టం కట్టుకొందురు, వారి మేడల మీదను వారి విశాల స్థలములలోను వారందరూ ప్రలాపించుదురు, కన్నీరు వరకపోయిదురు. సరే, హల్లెలూయా. ఏం చేస్తారంట వీళ్ళు? సంత వీధుల్లో గోనెపట్ట కట్టుదురు, వారి మేడల మీదను విశాల స్థలములోను వారందరూ ప్రలాపించుదురు, కన్నీరు వలకపోయిదురు. సంత వీధులు అంటే ఏముంటాయి? సంతలో ఏముంటుంది? మోసాలు. కానీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? సంత వీధుల్లో గోనుపట్ట కట్టుకుంటారంట, వారి మేడల మీద విశాల స్థలంలోనూ వారందరూ ప్రలాపించు కన్నీరు వలకపోస్తారంట. దేవుడు చూస్తూ ఉన్నాడు అన్నట్టు. వారు రోజు మన ఆత్మీయ స్థితిలో మనము దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సహవాసము, దేవుని యొక్క ఆశీర్వాదమును ఎంత దేవుడు మనతో ఆ కన్నీరు ఆశీర్వాదంగా మార్చాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి అదే కోరుకుంటున్నాడు. ఎందుకంటే చాలామంది మన మధ్య చాలామంది ఏడ్చేవాళ్ళు ఉన్నారు. చాలా వరకు తమ ఆత్మానుసారమైన స్థితి పాడు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. రాత్రి దేవుడి సన్నిధిని బట్టి దేవుడు అంటాడు మనలో కలిగిన ప్రతి వేదన బాధన మనకి ఏడిపారు. కానీ ప్రతి బాష్ప బిందువు కూడా తుడిచేయడానికి, ప్రతి బాష్ప బిందువు కూడా అంటే మన ఆత్మీయ స్థితిలో దేవుడు వాటిని తుడిచివేయడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు అంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా ఆయన మాట చెప్పాడు, మాట చెప్పి ముగించేస్తాడు. ఇర్మియా గ్రంథం నుంచి 9వ అధ్యాయం 1వ వచనం. నా జనులలో హతమైన వారిని గూర్చి దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా కళ్ళ జలమయముగాను నా కళ్ళు కన్నీళ్ల కొట్టగాను ఉండునుగాక. సరే అని అంటాడు. నా జనుల్లో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్నీళ్లు నీటి ఓటలుగాను ఉంటున్నాను. హతమవడం అంటే ఆ రోజు ఆత్మానుసారంగా, అంటే శరీరానుసారంగా చనిపోవడం కాదు, కానీ ఆత్మానుసారమైన విషయాల్లో జనులు హతమైపోతూ ఉన్నారు. కుటుంబంలో భక్తి లేని జీవితాలు చాలా ఉన్నాయి. కుటుంబాల్లో భక్తి కలిగి చెప్పుకుంటున్న వారిని బట్టి బాప్తిజం తీసుకున్నారనో, లేకపోతే ఏదైనా చేశారనో చాలా మాటలు చెప్పుకోవచ్చేమో. లోకానుసారమైన హతంగా వాళ్ళు గురయ్యారని, ఆత్మానుసారమైన స్థితిలో చచ్చిపోయారు. ఆత్మానుసారమైన స్థితిలో వారు చనిపోయిన వారుగా ఉన్నారండి. బ్రతికిన చేప వచ్చిన ప్రతిదానికి కూడా ఎదుగుంటూ వెళ్తుందంట. అదే చచ్చిన చేప అయితే ఏమవుతుంది?
ఈరోజు మనం ఎదురేయగలిగితే మన ప్రతి పరిస్థితిలో కూడా దేవుని సన్నిధిలో పోరాడగలిగితే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే చాలా శ్రేష్టం. కానీ ఆ శ్రేష్టతను విడిచి మనం ఎప్పుడైతే లోకంలో ఉంటామో, ఎప్పుడైతే రోజు ఏడుస్తూ ఉంటామో, ఎప్పుడైతే రోజు ఇంకా నెపాలు వేస్తూ ఉంటామో, ఇంకా దేవుని మీదే నెపాలు వేస్తూ మన ఆత్మీయ స్థితిలోని మనం చంచిన వారుగా ఉంటామో, ఎప్పటికీ ఆశీర్వాదం, ఎప్పటికీ ఆ అవసరం తీర్చబడదు. రాత్రి దేవుని సన్నిధిని బట్టి దేవుడు మనం కోరుకున్న మాట ఏంటంటే ఆయన చెబుతాడు, ప్రతి వాణి ముఖము మీద భాష బిందువును అని తుడిచివేసి భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయను. హల్లెలూయా. నిందను కూడా తీసేస్తా. లోకాన్ని బట్టి ఏడుస్తున్నామేమో, లోకాన్ని బట్టి ఆ బాధపడుతూ ఉన్నామేమో, ఆ నింద కానీ, అపవాది కానీ, లేకపోతే అపనింద కానీ ఏది పడినా సరే దేవుడు తీసేస్తాడంటే. రాత్రి దేవుడు ఆ స్థితిలో మనం వచ్చామని దేవుడు ఇష్టపడతా ఉంటాడు. ఏ కన్నీరైతే ఎవరు చూడట్లేదు, లేకపోతే ఏ కన్నీరైతే లోకానుసారంగా ఏడుస్తున్నామో వాటిని ఆత్మానుసారంగా మార్చుకోవడం దేవుడు సెలవిస్తున్నాడు. రాత్రి దేవుడి యొక్క సన్నిధిని బట్టి, దేవుడు మనకు పెట్టే పరీక్షల్లోనూ, లేకపోతే దేవుడు మనకి తెలియజేసిన ప్రతి పరిస్థితుల్లోనూ కూడా మనం దేవునికి ఇష్టానుసారంగా మార్చబడాలి. దేవునికి హృదయానుసారంగా మన కన్నీరు ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నాకు దేవునికి వాక్యమును బట్టి ఆయన మన ఆత్మీయ స్థితిలో ఇంకా ఏ లోపాలను కలిగి ఉన్నాము, మన ఆత్మీయ స్థితిలో ఏ ఆలోచన కలిగి మనం దేవుని సన్నిధిలో ఉంటున్నాము రాత్రి గుర్తుపెట్టుకున్నాము. దేవుని సన్నిధిలో ప్రతి కన్నీటికి జవాబు ఉంటుంది, ప్రతి ప్రార్థనకి జవాబు ఉంటుంది. కానీ అది నిజముగా వాస్తవమైనదైనా, అది దేవుని చిత్తానుసారమైనదైనా, అది దేవునికి ఇష్టమైనదైనా నీ రాత్రి గ్రహించడానికి ఇష్టపడదాం. దేవునికి సముఖంలో ఒక స్వచ్ఛమైన, లేకపోతే ఒక ఆశీర్వాదకరమైన బిడ్డలుగా మనం మార్చబడడానికి ఇష్టపడదాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. హల్లెలూయా.